మంత్రి నారాయణ చొరవతో నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం వీఆర్సీ క్రీడా మైదానం వేదికగా తొలి విడతగా ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి చదువుతున్న 7,000 మంది విద్యార్థులకు పంపిణీ చేయబోతున్నారు. మరింత సమాచారం నెల్లూరు జిల్లా ప్రతినిధి నాగతేజ అందిస్తారు. నాగతేజ. నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో ఉన్నాను. మరికొద్ది సేపట్లో కూడా మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొని నెల్లూరులో ఉన్నటువంటి సుమారు 28 ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు 4 కోట్ల రూపాయల వ్యయంతో 7,000 సైకిళ్లను కూడా అందజేస్తున్నారు. ఏదైతే మంత్రి నారాయణ చిన్ననాటి నుంచి తాను పడేటువంటి కష్టాలు కావచ్చు, అదేవిధంగా తాను కష్టపడి ఇన్నేళ్ల సర్వీస్ కూడా ఆయనకు అందుబాటులోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్న విధానాన్ని కూడా ఆయన సేవా దృక్పథంతో కూడా ముందుకెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పలు స్కూళ్లను రీమోడలింగ్ చేస్తూ ఏదైతే ఇటు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా కూడా అనేక పాఠశాలకు రూపుదిద్దుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా నేడు సుమారు 7,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. సుమారు 4 గంటల సమయంలో కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తుంటే విజువల్స్ లో కనిపిస్తుంటే సైకిళ్లన్నింటినీ కూడా ఇటు విద్యార్థులకి మరికొద్ది సేపట్లో అందజేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియ అయితే కూడా పూర్తయింది. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాం. హీరో కంపెనీకి చెందినటువంటి మంచి సామర్థ్యం కలిగినటువంటి సైకిళ్లను కూడా ఇటు విద్యార్థులకు అందజేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్రియని దానికి సంబంధిత అధికారులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క సైకిళ్లను కూడా విద్యార్థులకు అందజేసే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే ఈ యొక్క సైకిళ్లకి సుమారు 10 కోట్ల వ్యయంతో కూడా 10,000 సైకిల్ పంపిణీ చేయాలని చెప్పేసి రూపుదాల్చారు. అందులో భాగంగా తొలి విడతలో భాగంగా 7,000 సైకిల్ని 4 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారు. కొద్ది రోజుల నుంచి కూడా వీటన్నిటిని ఏ విధంగా పంపిణీ చేయాలి, ఎలాంటి విద్యార్థులకు అందించాలి దిశగా కూడా అడుగులు వేశారు. 28 ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి 8, 9, 10వ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఈ సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో యొక్క సైకిళ్ల పంపిణీకి అన్ని అందుబాటులో తీసుకొచ్చి కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క సైకిళ్ల పంపిణీకి ఇటు మంత్రి నారాయణ సొంత నిధులు అని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి వాళ్ళ కుమార్తె అల్లుల యొక్క సహకారంతో వారి యొక్క సొంత నిధులు వెచ్చించారు. విద్యార్థులు ఎవరు కూడా గతంలో ఆయన చూసినటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో చిన్ననాటి నుంచి మంత్రి నారాయణ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, స్కూళ్ళకి పాఠశాలకు వెళ్లేందుకు ఆయన తీసుకుంటే ఎలాంటి కష్టపడ్డారు, ప్రత్యేకించి ప్రజలకి తెలియజేసే దిశగా కావచ్చు, ప్రత్యేకించి అలాంటి ఇబ్బందులు ఎవరు కూడా తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకించి కూడా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఓవైపు స్కూళ్ళు రూపుదిద్దుకుంటే ప్రత్యేకించి విద్యా వ్యవస్థలు అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడ నెల్లూరు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి ఎవరైతే కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు, పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా కూడా నెల్లూరు మున్సిపాలిటీ సంబంధించి విద్యార్థులు కూడా చదువుకుంటున్న నేపథ్యంలో వారు సమయభావన స్కూల్కి వెళ్లేందుకు సమయభావన లేట్ అవ్వడం, ప్రత్యేకించి వారికి సొంత వాహనాలు లేకపోవడం, ప్రైవేటు వెహికల్స్ లేదా ఆటోలను ఆశ్రయించి కూడా స్కూల్కి వెళ్తున్న తరుణంలో గమ్యస్థానానికి వారు వీలంత త్వరగా చేరుకోవాలి, ప్రత్యేకించి భవిష్యత్తులో వారు ఆ ఉన్నత స్థాయికి ఎదిగే దిశగా వారందరూ కూడా ఆశీర్వాదిస్తూ యొక్క సైకిల్ పంపిణీ చేస్తారని చెప్పేసి వైపు దానికి సంబంధించి అధికారులు పేర్కొంటున్నారు. గత 2-3 రోజులుగా మంత్రి నారాయణతో పాటు ఆమె కుమార్తె పొంగూరు శరణితో పాటు ప్రత్యేకించి సతీమణి రమాదేవి కూడా ఎప్పటికప్పుడు యొక్క సైకిల్ సంబంధించి వాటిని పరిశీలిస్తూ ప్రత్యేకించి ఇక్కడ ఎవరైతే అధికార బృందం ఏ విధంగా పంపిణీ చేసిన అంశాలపై కూడా పూర్తిస్థాయిలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇది 7,000 సైకిల్ పంపిణీ తొలి విడతలో భాగంగానే ఈ రోజు పంపిణీ చేయబోతున్నారు. అందుకు సంబంధించి నెల్లూరు వీఆర్సీ వేదికగా కూడా మరికొద్ది సేపట్లో యొక్క పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ యొక్క నెల్లూరు నగరానికి చెందినటువంటి మున్సిపల్ హై స్కూళ్లు రూపుదిద్దుకోవడంతో పాటు ప్రత్యేకించి తమ పిల్లల్ని ఇక్కడ బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లల్ని ఈ యొక్క పాఠశాల చదివించడం, ప్రత్యేకించి వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందజేయడంలో మంత్రి నారాయణ తీసుకున్న చొరవతో కూడా వైపు విద్యార్థులు కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇది నెల్లూరు నగరంలో కూడా 7,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కూడా తాజా పరిస్థితి. వేడు జిల్లా సునీత కలిసి తేజ, వైకే టీవీ, నెల్లూరు వీఆర్సీ నుంచి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.